వాళ్ళు చెట్టుకు పెట్టుకున్నాము నాటుకోవద్దు మేమైతే ఎంత పగిలింది ఏంటి 600 ఇచ్చి గుంతలో ఇచ్చినాము శ్రమతపూర్ సాయికృష్ణ కాలనీలో దగ్గర సుమారుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ స్తంభాలు వేయడం జరిగింది. మీరు స్తంభాలు చూడండి, మొత్తం అది ముక్కిపోయి మొత్తం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రజెంట్ వైర్లు కూడా 25 ఇయర్స్ నుంచి వైర్లు ఉన్నాయి. అవి ఎప్పుడు తెగుతాయో తెలియదు, రోజు తెగుతున్నాయండి. మొన్న కూడా తెగి ఒక పాప మీద పడ్డది. ఆ పాప ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా మన కాలనీ వాసులు మనసాక్షి గొంతుగా ప్రతినిధి కలవడం జరిగింది. మేము ప్రెస్ వాళ్ళు అందరం రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు కాలనీ వాసులు చాలామంది డిమాండ్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఏఈ దగ్గర కానీ డిఏ దగ్గర కానీ అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్పందించడం లేదు. మరి ఇప్పుడు కాలనీ వాసులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాకు ఈ సమస్య ఉందంటే మరి ఇప్పుడు రావడం జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళకి కావాల్సింది 3 ఫేజ్ కరెంటు, మెయిన్ సింగిల్ ఫేజ్ కరెంటు ఉండడం వల్ల ఫ్రిడ్జ్లు కాలిపోవడం కానీ, మరి టీవీలు కాలిపోవడం కానీ, సెల్ ఫోన్లు పెడితే సెల్ ఫోన్ ఛార్జీలు కూడా కాలిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉంది మధ్యతరగతి కుటుంబాలే ఉంటున్నారు, పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ ప్రతి ఒక్కరు ఆలోచించి వీళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు దగ్గర 15 లెటర్లు ఇవ్వడం జరిగింది, ఏఈ గారికి అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాలనీ వాసులు చెప్తున్నారు ప్రజెంట్ 3 ఫేజ్ కరెంట్ కావాలి. ఇక్కడ దగ్గర 10 పోల్లు కావాలి కొత్తవి. స్ట్రీట్ లైట్ కూడా లేవు. మొత్తానికి ప్రతి ఒక్కరు స్ట్రీట్ లైట్స్ వేయాలి. స్ట్రీట్ లైట్స్ వేసి వీళ్ళు కాలనీ సమస్యలని పరిష్కరించవలసిందిగా ఏఈ గారికి, డిఈ గారికి ప్రత్యేకంగా మరి మా మనసాక్షి గొంతుగా తరపున మరి నేను మాట్లాడడం జరుగుతుంది. ప్రత్యేకంగా కాలనీ వాసులు అందరూ బాధ ఏంటంటే ఎన్ని రోజులు టీవీలు కాలిపోతున్నాయి, ఇప్పుడు కూలర్ కూడా కాలిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఒక కూలర్ కూడా కాలిపోయింది. మొత్తం ఫోన్లు కూడా మొత్తానికి ఛార్జింగ్ పెడితే 1 ఫేజ్ కరెంట్ వల్ల ఛార్జింగ్ ఎక్కక ఆ ఫోన్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా ఏ గారికి ఒకటే చెప్తున్నాము ప్రెస్ రిపోర్ట్ తరఫున, మీరు ప్రత్యేకంగా ఇన్ని లెటర్లు ఇచ్చి పట్టించుకోవట్లేదు. ఇప్పుడైనా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పట్టించుకొని 3 ఫేజ్ కరెంటు పోల్స్, కొత్త పోల్స్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో స్పందించి వెంటనే వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది అర్థం చేసుకొని డిఈ గారు కూడా అదే చెప్తున్నాం, మేము ప్రత్యేకంగా వినిపించుకునేది. వీళ్ళు ఎన్ని కానీ లెటర్ ఇచ్చినా కూడా ఇప్పుడు స్పందించడం లేదు. వైర్లు కూడా చూడండి, దాంట్లో 5 వైర్లు ఉంటే 5 వైర్లు ఫిన్సింగ్ ఉంటే దాంట్లో ఒకటే వైర్, అది కూడా బ్యాండింగ్ వైర్ మీద ఉంటుంది. అది మిగతా వైర్లు మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తెగిపోతున్నాయి మొత్తం. వచ్చేది ఎండాకాలము, అందరికి కరెంట్ అవసరం ఉంటుంది, 3 ఫేజ్ కరెంటు. మరి చాలా ప్రాబ్లం అవుతుంది కాలనీ వాసులు. మేము సాయికృష్ణ కాలనీ తరఫు నుంచి మా సపోర్ట్ ఎప్పుడు, ప్రెస్ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇన్ని బాధలతో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేయాలి, చాలా చేయాలి వీళ్ళకి. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండాకాలం, సమ్మర్ కాబట్టి ఎండాకాలం చిన్నపిల్లలు అందరూ ఉంటారు. వీళ్ళకి కరెంటు ప్రాబ్లం ఉంది. ప్రత్యేకంగా వెంటనే స్పందించి ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ వీళ్ళకి వెంటనే 3 ఫేజ్ కరెంటు, పోల్స్, స్ట్రీట్ లైట్స్ వేయాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రెస్ రిపోర్ట్ తరఫున.